ఒకరు ఎక్కువ బరువు ఒకరు తక్కువ బరువు పుట్టరు. ఓసారి కొన్ని వ్యత్యాసాలు ఉన్నా మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. అయితే ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఏంటి, ఎలా ఎదగాలి, ఈ సమాజానికి దేశానికి నేను ఏమి ఇవ్వాలి అనే లక్ష్యంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మనమంతరం దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఈ విషయం మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను నా దేశం అన్నింటికంటే ముఖ్యంగా ఉండాలి. మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ గ్రామం బాగుండాలి, ఈ దేశం బాగుండాలనే పనితో మనం పనిచేయగలిగితే ఇక ఏ సమస్య ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేశభక్తి అన్నింటికంటే ముఖ్యం. ఇక్కడే మీరు చూశారు, తెలుగు తల్లితో ప్రారంభించాం, వందే మాతరం పాడుకున్నాం, మళ్ళీ జనగణమనతో మన మీటింగ్ కూడా సమాప్తి చేస్తున్నాం. ఈ స్ఫూర్తిని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నీ కోసం నువ్వు ఏం చేసుకుంటున్నావు, నీ కుటుంబం కోసం ఏం చేస్తున్నావు, దేశం కోసం ఏం చేస్తున్నావు అనే ఆలోచన అందరిలో రావాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్ర సమర దినోత్సవ సందర్భంగా 7 రోజులుంది. ఈ రోజుటి నుంచి 15 వరకు, ఆ తర్వాత 2047 వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఉంటుంది. మీరు కానీ అనుసంధానం కాగలిగితే ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. అందుకోసం నేను చెప్తున్నా, నీ కోసం నువ్వు పనిచేయడమే కాదు, సమాజానికి దేశానికి ఏం చేస్తారో, ఏం చేయగలుగుతారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పనిచేయడం అంటే మీరు ఎక్కడికో పోయి పనిచేయడం కాదు, బార్డర్లోకి పోయి యుద్ధం చేయడమే కాదు. ఈరోజు ఇక్కడ ఒక రైతును చూశారు, రాంబాబుని. కాఫీ పండిస్తున్నాడు, 4-5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది రాంబాబు చేసిన దేశభక్తికి నిదర్శనం. ఈ దేశం కోసం ఆయన చేసిన అభివృద్ధిని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే మరి గాయత్రి ఉంది, పిల్లల్ని బాగా చదివిస్తూ ఉంది, స్వయం ఉపాధితో ముందుకు పోతూ ఉంది, 10 మందికి ఆదర్శంగా మిగిలింది. అది గాయత్రి అనే నేను, ఆవిడ కూడా దేశం కోసం పనిచేస్తూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఒక విద్యార్థి స్టార్టప్ స్టార్ట్ చేస్తే అది దేశానికి ఉపయోగపడుతుంది. ఇంకొక పక్క వెంకట్రావు అని నేను నీటి సంరక్షణ కోసం పనిచేస్తే అది కూడా దేశాని కోసం పనిచేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలా పని ఏదైనా కావచ్చు, దేశం మనకేమి ఇచ్చిందని కాదు, దేశానికి మనమేమి ఇస్తున్నాం అనేది మనందరం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక చర్చ జరగాలి. ప్రతి ఒక్కరిలో, ఒక ఆఫీసర్లో, ఒక వ్యాపారస్తుల్లో, ఒక రైతు, ఒక కూలీ, ఒక ఆదివాసి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీరు కానీ సరైన విధంగా మీరు చేసుకోగలిగితే, ఒక విద్యార్థి బాగా చదివి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టగలిగితే అదే దేశానికి నిజమైన అభివృద్ధి అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. గిరిజన ప్రాంతంలో ఉండే పిల్లలు బాగా చదువుకుని ఐఐటి పోగలిగితే మీరు దేశ అభివృద్ధి కోసం పాటుపడినట్టు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంచి ఆలోచనతో, సంకల్పంతో ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారతారు. ఇంకొక పక్క రాష్ట్రానికి, దేశానికి విజన్ ఉన్నట్టే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక విజన్ ఉండాలి. మీరు ఈ విషయం కూడా ఆలోచించుకోవాలి. నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 తయారు చేశారు.
అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాను. మీరు డాష్ అనే నేను మీ అందరూ ఆలోచించుకోవాలా, మీరు ఏం చేస్తారు, ఏ విధంగా పైకి వస్తారు, ఏ విధంగా మీ కుటుంబానికి ఉపయోగపడతారు, ఏ విధంగా మీ గ్రామానికి ఉపయోగపడతారు. కడాన మీకంటూ ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఏ విధంగా నిలబెట్టుకుంటారో అనునిత్యం ఆలోచించవలసిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు చెప్తున్నా, నేటి నుంచి జాతీయ జెండా స్ఫూర్తినివ్వాలి. ఒక పక్క జాతీయ జెండా, రెండో పక్కన మీ అజెండా. ఈ రెండు పెట్టుకొని మీరు ముందుకు పోతే మీరు ఏదైనా ఊహించుకోండి, అది సాధించే విధంగా పూర్తిగా సహకరించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చాలామంది అనుకుంటాం దేశభక్తి అంటే యుద్ధానికి పోతేనే లేకుంటే సైనికులుగా